టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు మరియు డిపిఓ గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా చేయడం జరిగింది. వచ్చి మీకు పర్మిషన్ లేదని స్విచ్ చేయడానికి వస్తుంటే ఆల్రెడీ గ్రామ పంచాయతీ నుంచి కూడా అవకాశం కూడా చెల్లించడం జరుగుతుంది. సువర్ణ ఫుడ్స్ వాళ్ళ ప్యాకేజ్ నుంచి తీసుకుంది. అప్పటి నుంచి కూడా గ్రామ పంచాయతీకి మెడిసిన్ చేయించి కూడా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ బ్లూ ప్రింట్ వాటి పర్మిషన్ కూడా వాళ్ళు మనకి ఆఫీస్లో దొరకలేదని మీ పర్మిషన్ లేదని బాగా అప్పుడున్న ఆఫీసర్ కూడా యాక్సిడెంట్లో పోవడం వల్ల అటువంటి కాగితాలు మన ఆఫీసులో లేవు, తర్వాత తీసుకొని ఇస్తామన్నా కానీ ఎటువంటి నోటీసు ముందస్తు నోటీసులు లేకుండానే ఈరోజు సీజ్ చేయడం జరిగింది. ఇక్కడ రోజు ఒక 40 గ్రామాల నుంచి రైతులు దాదాపు ఒక 1500 మంది పాల ఉత్పత్తిదారులు 10,000 లీటర్ల పాలు సేకరణ చేస్తున్నారు. మరి ఎందుకంటే ఈ 1500 మంది రైతులకు కూడా నష్టం జరుగుతుంది. మీరు ముందస్తు నోటీసులు ఇవ్వండి సార్. ఇచ్చిన తర్వాత కూడా దాని గురించి మళ్ళీ పనిచేయ చేయండి. ఇక్కడ ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం అన్నారు. మరి రైతుల పాల ఉత్పత్తిదారులు ఎవరు ప్రజలు కదా. మరి దాదాపు 1500 మంది పాల ఉత్పత్తులు సాయంత్రం కూడా పాల సేకరణ జరుగుతుంది, రేపు మార్నింగ్ కూడా పాల సేకరణ జరుగుతుంది. మరి ఆ పాలు కూడా ఏం చేసుకోవాలి సార్ అని కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి కూడా మాకు పర్మిషన్ కావాలండి. పర్మిషన్కైనా మీరైనా ముందస్తు నోటీస్ ఇచ్చిన తర్వాత రెస్పాన్స్ కాకపోతే మీరు ఫీజ్ చేయండి మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినా కానీ వాళ్ళు వినిపించుకోకుండా, ఎందుకంటే రైతుల గురించి కూడా మీరు ఆలోచించండి సార్. ఇది ఎందుకంటే రైతుల సంస్థ పాలగోష్ఠాల గురించి కూడా మీరు ఆలోచించండి. నైట్ కూడా పాల సేకరణ వస్తాయి, మార్నింగ్ కూడా పాలు వస్తాయి. కాబట్టి ఆ పాలు కూడా మీరు ఏం చేసుకోవాలి కూడా రైతులు కూడా ఇబ్బంది కాకుండా చూడండి సార్. మీరు నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు కూడా చర్య తీసుకోమన్నా కానీ ఇటువంటి నోటీస్ ఇవ్వకుండా అంటే ఈరోజు మన పాల కేంద్రాన్ని స్విచ్ చేయడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డి నుంచి కూడా 10,000 లీటర్ల ట్యాంకర్ కూడా రావడం జరిగింది. దాంట్లో కూడా మన అగ్రాలకు సంబంధించిన పాలు కూడా లోడ్ చేసిన తర్వాత కూడా కనీసం ఆ పాలు కూడా మనం బయటకి ట్యాంకర్ కరీంనగర్ కూడా ఓడియకుండా దాన్ని కూడా స్వీట్ జరిగింది. మరి దాదాపు 15,000 లీటర్ల పాలు అంటే 6 లక్షల లీటర్ల పాలు ఇక్కడ మన జిల్లాలో ఉన్నట్టు. మరి అటు పాలు కూడా చెడిపోతే ఇప్పుడు రైతులకు నష్టం జరిగినట్టుగా. మరి దీని మీద ఎవరు తగిన చర్య తీసుకోవాలని మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. లేదు కాబట్టి మేము సీజ్ చేస్తున్నామని చెప్పింది. పర్మిషన్ ఆల్రెడీ మన సువర్ణ ఫుడ్స్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నది, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ కూడా మా పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. బ్లూ ప్రింట్తో సహా ఇవ్వడం జరిగింది. బ్లూ ప్రింట్ కాపీ కూడా మా దగ్గర ఉంది, ఎందుకంటే సైన్ కాపీ ఒకటి లేదు. కానీ మిగతా కూడా ఇచ్చిన తర్వాత కూడా అప్పటి నుంచి కూడా మన హౌస్ కూడా రెగ్యులర్గా వాళ్ళు డిమాండ్ ఇస్తున్నారు. దాని ప్రకారం కూడా మనం పేమెంట్ చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇచ్చిన అవసరం ఎంత చేశారు? బ్లూ ప్రింట్ ఉంది, పర్మిషన్ ఉంది, సువర్ణ ఫుడ్స్ ఉన్నాయి కదా, డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత కూడా మీరు టీఎస్ అప్లై చేసుకోవాలంటే అప్పుడే 2003, 2004 టీఎస్ ఐపాస్ ఎక్కడిది గ్రామ పంచాయతీ వాళ్ళ పర్మిషన్ ఇచ్చిన తర్వాత టీఎస్ ఐపాస్ మనం అప్లై చేసుకోం కదా. మిగతా వాటికైనా దీనికైనా టీఎస్ ఐపాస్ ఈ 2 సంవత్సరాల నుంచి వచ్చింది. అంతకుముందు టీఎస్ ఐపాస్ అనేది లేదు కదా. గ్రామ పంచాయతీ వాళ్ళు మనకు తీర్మానం చేసి పర్మిషన్ ఇచ్చిన దాని ప్రకారం మన హౌస్ ట్యాక్స్ కూడా రెగ్యులర్గా మనకు ప్రతి సంవత్సరం రెగ్యులర్గా పేమెంట్ కూడా చేయడం జరుగుతుంది. కానీ ఎటువంటి ముందస్తు నోటీసులు ఇది ఎందుకంటే ఇది రైతుల సంస్థ కాబట్టి రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది సార్. ఇన్న పాలు కూడా ఏం చేసుకుంటారు అన్నా కానీ మాకు సంబంధం లేదు, మీరు పర్మిషన్ లేదు కాబట్టి మేము సీజ్ చేస్తున్నాం. కంపల్సరీ నోటీస్ అవన్నీ ఇవ్వాలి కదా. మీ రూల్ ప్రకారం నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు అప్పుడు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు చర్య తీసుకోవాలి. కానీ ఎట్లా సీజ్ చేస్తారని రిక్వెస్ట్ కూడా చేసినాం. ఎందుకంటే రైతుల గురించి ఆలోచించండి అన్నా కానీ మాకు సంబంధం లేదు, అంత అవసరం లేదు, రైతులతో మాకు సంబంధం లేదు, మీరు పర్మిషన్ లేదు కాబట్టి మేము సీజ్ చేస్తున్నామంటే అది పర్మిషన్ లేదు. దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇది రైతులకు సంబంధించిన డైరీ అనేది రైతుల సవాళ్ళకి ఆర్థికంగా డెవలప్ చేస్తానికి కొరకు మరి డైరీ ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఈ విధంగా మాత్రం ఇట్లా డైరీకి సీజ్ చేయడం కానీ మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం.